ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈరోజు దేవుని మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? విస్తారమైన మాటల్లో దోషముండక మారదు. నువ్వు ఎప్పుడైతే నోరును కాపాడుకుంటావో అదే బుద్ధిమంతులతో సమానమంట. ప్రతి విషయాలలో మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మన కుటుంబంలో కావచ్చు, మన బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, మన నోరు చాలా చిన్నదైనప్పటికి కూడా అది చాలా శక్తిమంతమైంది కనుక నీవు 10 మందిలోకెళ్ళిన తర్వాత నీ నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాపాడుకో. ప్రతి విషయాలలో మన నోరుని ఎంత చక్కగా కాపాడుకుంటూ, తగిన మాత్రమే మాట్లాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ నువ్వెప్పుడైతే ఉంటావో, లోకంతోని తక్కువగా మాట్లాడి, దేవునితోని ఎక్కువగా మాట్లాడి చూడు. నీ జీవితము, నీ పరిస్థితులు ప్రతి ఒక్కటి దేవుడు మార్చబోతున్నాడు. నీ నోటిని నీవు అదుపులో పెట్టుకొని చూడు. ప్రతి విషయాలలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ప్రతి ఒక్క కష్టంలో, బాధల్లో ఎక్కువగా మాట్లాడకుండా ప్రతి ఒక్క దాంట్లో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ, ఎంతగా దేవుని స్తుతించాలో అంతగా స్తుతించి చూడు. దేవుడు నీ జీవితాన్ని ఈ దినాన మార్చబోతున్నాడు. ఆమేన్.